దేవుని ఆలయం ఎక్కడున్నది? ఎక్కడున్నది? మీరే దేవుని ఆలయం. మరి చాలామంది ఎక్కడికి పోతున్నారు? పలానా ఆలయం పెద్దది, పలానా పాస్టర్ పెద్దోడు, పలానా సంఘం పెద్దది, వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, ఆ పాస్టరు, ఈ పాస్టరు అని పోతా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నారు? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది? మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మనమే దేవుని ఆలయముగా కావాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు పెద్ద పెద్ద మందిరాలు కట్టని దేవుడు కోరుకోవట్లేదు. పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళండి అని కోరుకోవట్లేదు. ఆ పాస్టరే పెద్దోడు, అక్కడికి పో అని చెప్పి దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వే నాకు ఆలయముగా మారాలి. ఇది పక్కన పెట్టి ఆ పాస్టర్ అని ఉరుకుతా ఉన్నారు, ఈ పాస్టర్ అని ఉరుకుతా ఉన్నారు, అది పెద్ద సంఘం అని ఉరుకుతా ఉన్నారు, అక్కడ చర్చ్ ఉన్నది, ఇక్కడ చర్చ్ ఉన్నది అని ఉరుకుతా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? అలా ఉరుకకు బిడ్డ, నువ్వే నాకు మందిరముగా మారాలి. నువ్వే నీ హృదయములో నాకు స్థానాన్ని ఉంచాలి. నీ హృదయములో నాకు స్థానం ఇవ్వకుండా నువ్వు ఎక్కడ తిరిగితే ఏం ప్రయోజనము? నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి పోయినా ప్రయోజనము లేదు, ఏ చర్చికి పోయినా ప్రయోజనము లేదు. ఎందుకంటే హృదయములో దేవుడు లేకుండా నువ్వు ఎక్కడ తిరిగినా నో యూజ్. అయితే లోక సంబంధమైన వారు తిరుగుతారు, వాళ్ళకి అది నమ్మకం. అయితే క్రైస్తవుడిగా యేసయ్య నమ్ముకున్న నీవు అలా తిరగడానికి వీలేదు. ఒకవేళ తిరిగినా నీకు ప్రయోజనము లేదు. మనమందరము దేవుని ఆలయముగా మారాలి. దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తేనే నువ్వు పాపాన్ని జయిస్తావు. దేవుని ఆత్మ నీకు సహాయం చేయకపోతే ఈ శరీరంలో దేవునికి స్థానము ఉండదు. నువ్వు ఇవ్వలేవు, నేను ఇవ్వలేను, నువ్వు ఎవరు ఇవ్వలేరు. శరీర సంబంధమైన ఆలయం గురించి యేసు ప్రభు మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు.